నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో దున్నపోతు పంచాయతీ మొదలైంది. ఆ దున్నపోతు పంచాయతీ ఎవరి మధ్యలో? ఇద్దరు మంత్రుల మధ్యలో మనం 2 రోజుల నుంచి చూస్తానే ఉన్నాం. నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ సినిమా అంతా స్టార్ట్ అయింది. ఇద్దరు ఒకరినొకరు ఇప్పుడు నిన్న తిట్టుకున్నోళ్ళు ఇప్పుడు బతిలాడుకునే కాడికి వచ్చింది. అసలు ఈ కథ అంతా ఎందుకు జరుగుతా ఉన్నది? దీని వెనకాల ఉన్నటువంటి ఆ గూడు పుటాని ఏందనేది ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే డైలీ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇక విషయంలోకి పోదాం. మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడ అడ్లూరి లక్ష్మణ్ ఎవరైతే మంత్రి ఉన్నాడో ఆయనను ఉద్దేశించి దున్నపోతు అనే మాట వాడిండు. అది క్లియర్గా అందరికి అర్థమైంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆయన ఎవరిని ఉద్దేశించి అది మాట్లాడిండో, ఎందుకు మాట్లాడిండో కూడా అందరికి అర్థమైంది. క్లియర్గా స్టేజ్ ముందు మీడియా ముందు కూర్చొని ఆ మీడియా మైక్లన్నిటి ముందే ఆయన మాట్లాడిండు. అక్కడ ఆ సమావేశానికి రావాల్సింది కేవలం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రమే. ఆయన కోసమే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆ సందర్భంలోనే ఆయన మాట్లాడిండు. కానీ ఆ తర్వాత అసలు నేను ఆయనను ఉద్దేశించి అనలేదు, వేరే వాళ్ళని ఉద్దేశించి అన్నా అని చెప్పి మాట మార్చాడు. కానీ ఇదంతా పెంట పెంట అయింది. తర్వాత ఇష్యూ పెద్దగా అయింది. అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసిర్రు. అందులో పొన్నం ప్రభాకర్ తన క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసిర్రు. అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్పారు. ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. పొరపాటు సరి చేసుకోవచ్చు, సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫోన్ అంటే తప్పు తెచ్చో మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళము నేను బీసీ ఎస్సీ అన్న నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాట అన్న మాట్లాడతాను అనుకున్నా. ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నాకు ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మరి ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. సో ఈ సినిమా అంతా ఇది ఇంకా పెద్దగా అయ్యేసరికి ఇండ్లకు పిసిసి చీఫ్ ఎంటర్ అయ్యిండు. రేపు ఇద్దరిని పిలిచి మాట్లాడతా అని చెప్తా ఉన్నాడు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం, ఇద్దరి మధ్యలో రాజీ కుదురుస్తామని చెప్తా ఉన్నాం. అసలు ఎందుకు మరి పంచాయతీ ఎందుకు మొదలైంది, ఈ కథ ఏంది, అసలు ఈ మంత్రులు ఎక్కడోళ్ళు ఇదంతా లెక్క తీస్తే ఇవన్నీ ఒకసారి మనం చూస్తే ఇద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. పొన్నం ప్రభాకర్ ఏమో హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు, గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన గతంలో జెడ్పీ చైర్మన్గా కూడా పనిచేసాడు. సో మరి వీళ్ళిద్దరికీ ఎందుకు ఇంత పంచాయతీ నడుస్తూ ఉంది అంటే ఇది ఇప్పుడున్న పంచాయతీ కాదు, ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ కాదు. పక్కన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయననే V6 ఛానల్ ఓనర్ వివేక్ వెంకటస్వామి. ఆయనకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఆయనకు సుతరావిష్టం లేదు, అసలు ఈయన అంటే పడనే పడేది. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అంటే ఆయనకు నచ్చనే నచ్చదు. అటు మంత్రి శ్రీధర్ బాబు తోటి వివేక్ గొడవలు ఉన్నాయి, ఇటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తోటి గొడవలున్నాయి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కొప్పుల ఈశ్వర్తో వీళ్ళందరితో కూడా వివేక్ వెంకటస్వామికి గొడవలున్నాయి. సో వాళ్ళంటే పడదు, ఆయన అంటే పడదు, ఆయన నచ్చదు వీళ్ళకి. సో గతంలో కూడా ఎన్నికల్లో ఆయన ఓటమికి పనిచేసిర్రు అట్లా అని చెప్పి చాలా వార్తలు వచ్చినాయి, అదంతా జరిగింది. సో ఇప్పుడు కూడా వీళ్ళ మధ్యలో ఈ గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ జరిగినప్పుడు పక్కన ఆయన ఉన్నాడు. ఇప్పుడు కథ ఏం జరుగుతూ ఉందంటే అందరు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళే, ఉమ్మడి జిల్లాతో సంబంధం ఉన్న వాళ్ళే అయ్యారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాడే, అడ్లూరి లక్ష్మణ్ కరీంనగర్ జిల్లా అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాడే, ఇంకెవరు వివేక్ వెంకటస్వామి కూడా ఆయన ఉండడం మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన ప్రభావం అంతా కూడా గోదావరి కానీ ఆ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి ముందు నుంచి కూడా వెంకటస్వామి కాక ఉండే కదా కేంద్ర మాజీ మంత్రి, వాళ్ళ నాన్న వివేక్ వాళ్ళ నాన్న ఆయన కేంద్రంలో మాజీ మంత్రి చేసేటప్పుడు ఆయన ప్రభావం అంతా కూడా ఈ గోదావరి కానీ పెద్దపల్లి కోల్ బెల్ట్ ఏరియాలో చాలా ఉంటుంది. సో వీళ్ళకి పెద్దపల్లి పార్లమెంట్లో ఆ సెగ్మెంట్ అంతా కూడా పట్టున్నది. ఈ ఏదైతే ధర్మపురి ఏరియా అంతా కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే వస్తుంది. సో అక్కడి నుంచి మొదలైంది కథ. సో ఇప్పుడు ఈ వివేక్కి కూడా అందులో కరీంనగర్ జిల్లా కిందనే మనం లెక్కేసుకోవాలి. సో వీళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కువైపోయారు, మంత్రులందరూ కూడా ఎక్కువైపోయారు. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి మంత్రులు ఎక్కువైపోయారు. ఇంతమంది మంత్రులు అయ్యేసరికి పాపం అక్కడ ఎవరికి ఏం చేయాలో అర్థమవుతలేదు.
కాకపోతే ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటి అంటే వివై వెంకటస్వామి ఎస్సీ మాల ఆయన, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన కూడా ఎస్సీ, ఆయన మాదిగ, పొన్నం ప్రభాకర్ బీసీ. ఇప్పుడు లొల్లి నడుస్తున్నది ఎవరి మధ్యలో? ముగ్గురు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మధ్యలోనే గొడవ నడుస్తూ ఉన్నది. ముగ్గురిలో ఇద్దరు ఎస్సీలు, ఒకరు బీసీ, వీళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. ఇక ఈ ఏంటో ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది అన్నమాట కరీంనగర్లో. ఆధిపత్య పోరు వీళ్ళ మధ్యలో. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ నుంచి ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉండగా మళ్ళీ ఇంకో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొత్తగా మంత్రి ఇచ్చారు. అటు వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఇక్కడ భాగస్వామ్యం ఉన్నది. ఆయన కూడా నా వాట ఉన్నది, నా పాలు ఉన్నది అని చెప్పి ఆయన ఇక్కడ వస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కలగలిసి వీళ్ళకు ముందు నుంచి ఉన్నటువంటి వైరాలు, రాజకీయ వైరాలు ఇవన్నీ కలగలిసి ఇప్పుడు ఈ రచ్చ మొదలైంది. సో ఇవన్నీ పక్కన పెడితే పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ, గౌడ బిడ్డ. చాలా అంటే పేద కుటుంబం నుంచి, మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి చదువుకుని కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రి దాకా వచ్చినటువంటి వ్యక్తి, ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. దాన్ని ఎంత పద్ధతిగా, ఎంత గౌరవంగా పదవిని కాపాడుకోవాలి. ఇప్పుడు మా కరీంనగర్ జిల్లాకు అంటే విభజన తర్వాత కరీంనగర్ జిల్లాకు మంత్రి ఎవరు అంటే మా మంత్రి ఈయనే అని మేము చెప్పుకుంటాం. ఇప్పుడు మాది కరీంనగర్ జిల్లానే, మేము మా మంత్రి ఎవరు అంటే పొన్నం ప్రభాకర్ అని చెప్పుకోవాలి మేము. ఆయన పక్క నియోజకవర్గమే మాది, మా పక్క నియోజకవర్గం హుస్నాబాద్లోనే ఆయన ఉంటాడు. గతంలో మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీ. ఇంకా చెప్పాలంటే మా కాలేజీలో సూపర్ సీనియర్, కరీంనగర్లో ఉన్న ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఆయన ఒక పూర్వ విద్యార్థి. ఇవన్నీ ఉన్నాయి. ఆయన చేసే పనుల వల్ల వీటన్నిటికి కూడా ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది. ఒక ఎస్ఆర్ఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థి అని చెప్పుకోవాలన్నా, కరీంనగర్ జిల్లాకు మంత్రి అని చెప్పుకోవాలన్నా, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇగో మా మంత్రి ఈయనే అంటే అరే అమ్మ గాయన అరబీ మంత్రి అనే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. అంటే ఆయన బిహేవియర్ అట్లా తయారవుతూ ఉన్నది. గతంలో స్టేజ్ మీదనే ఇట్లా గుద్దటానికి పోతాడు, ఒకరిని కొట్టడానికి పోతాడు, ప్రెస్ మీట్లో కూర్చొని ఇట్లా గుద్దుతాడు, అంత రకరకాలుగా విచిత్రాలుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఒకప్పుడు మంచిగానే ఉంటుండే పొన్నం ప్రభాకర్. ఎంపీగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం టైంలో కొట్లాడినప్పుడు, ఆ తర్వాత పదవి లేనప్పుడు కూడా మంచిగానే ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మరి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇట్లా ఆగమాగం తయారవుతూ ఉన్నాడు? ఏం జరిగిందో ఏమవుతా ఉన్నదో తెలియదు. మరి కరీంనగర్లో మంచి పేరు ఉన్నది ఆయనకు. పొన్నం ప్రభాకర్ అంటే డౌన్ టు ఎర్త్ మనిషి, పేదల మనిషి అనే పేరు ఉన్నది. మరి ఆయన చేసే కథలేమో ఇట్లా చిల్లర అవుతా ఉంది. ఆయన తిట్టింది ఎవరిని? ఒక ఎస్సీ. ఆయన కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తే కదా. ఆయన కూడా ఒక పేద వర్గం నుంచి వచ్చిన వ్యక్తే కదా. మెల్లిమెల్లగా ఎదిగి జెడ్పీటీసీ అయ్యి, జెడ్పీ చైర్మన్ అయ్యి, ఇప్పుడు మంత్రి స్థాయి దాకా వచ్చిండు ఆయన. ఆయనని పట్టుకొని దున్నపోతూ గిన్నపోతూ అని మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ దాన్ని నేను ఆయన అనలేదు, వేరే వాళ్ళని అన్నా, అవన్నీ అర్థమవుతా ఉన్నాయి కదా. అక్కడ ఎవరిని అన్నారు, ఏందన్నారు, పక్కన వివేక్ వెంకటస్వామి కూర్చోని చెప్పడం, ఇవన్నీ అందరికి అర్థమవుతా ఉన్నాయి. దాని నుంచి తప్పించుకోవడానికి మాట్లాడి చేసి, అంటే ఇవన్నీ చూస్తే కేవలం ఆధిపత్య పోరు. అంటే ముందు నుంచి నడుస్తున్న ఆధిపత్య పోరు ఇప్పుడు ఇంకా పెరిగింది. మంత్రులు అయిపోయారు కదా, గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు, పదవులు లేకుండా ఉన్నారు కాబట్టి కొద్దిగా స్తబ్దుగా ఉన్నది, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు అందరికీ పదవులు వచ్చినాయి, మంత్రులు అయ్యారు, ఎక్కడ ఆగుతలేరు. ఇక సామెత ఉంటుంది కదా, చింతకాయలు అమ్మేదానికి శ్రీమంతం వస్తానట, వంకర టింకర్న ఏం కాయాలని అడిగితే. ఇప్పుడు ఈ కథలన్నీ చేష్టలని చూస్తూ ఉంటే అట్లే అనిపిస్తూ ఉన్నారు. మీరు కొట్లాడుకోవాల్సింది మీరు కాదు, బీసీలు ఎస్సీలు కాదు కొట్లాడుకోవాల్సింది. మీరున్నటువంటి అగ్రవర్ణాలతో కొట్లాడుర్రి. మా వాటా ఏది, మా 42% రిజర్వేషన్ ఏది, మాకు రావాల్సిన హక్కులేవి, ఇవన్నీ ఆ రెడ్లతోటి, వెలుమలతోటి, ఇంకా ఉన్నటువంటి అగ్రవర్ణాలతో కొట్లాడాలి. కానీ మీరే తిట్టుకుని, మీరే మాట్లాడుకొని, మీరే మాటలు అనుకొని ఈ చిల్లర చేష్టలు చేయడం వల్ల ఉపయోగం లేదు. సేమ్ కొండా సురేఖ కూడా, ఆమె కూడా బీసీ నాయకురాలు. ఆమె ఏం చేసింది, నాగార్జున మీద, కేటీఆర్ మీద ఏవో చిల్లర వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు ఆ కొండా సురేఖ గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కొండా సురేఖ అంటే ఒక పవర్ఫుల్ లీడర్ అనే పేరు ఉండే. ఇప్పుడు ఏమైంది, కొండా సురేఖ అని పేరు తీస్తే ఒక కమెడియన్ చూసినట్టు చూస్తూ ఉన్నారు బయట. అట్లే చూస్తున్నారు సోషల్ మీడియాలో. కొండా సురేఖ అని పేరు వినిపిస్తే మొత్తం అవే కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆమె పేరు తీస్తేనే ఒక కమెడియన్ చూసినట్టు చూస్తూ ఉన్నారు అందరు జనాలు. అంటే ఆమె మాట్లాడిన మాటలు అవన్నీ మరి ఎవరైనా మాట్లాడిచ్చిరే, అవన్నీ పక్కన పెడితే ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక మహిళా సినీ నటి మీద ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా చాలా చిల్లరగా అనిపించినాయి. ఆమె ఒక బీసీ, పొన్నం ప్రభాకర్ బీసీ, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి చేష్టలు కూడా అట్లే ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా తయారవుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో? కావాలని చెప్పి ఎవరైనా మరి ఎస్సీ ఎస్టీ బీసీల మీద కుట్రలు చేసి వీళ్ళని ఇట్లా తయారు చేస్తూ ఉన్నారా? ఇంకేమైనా జరుగుతూ ఉందో అర్థమవుతలేదు. కానీ మీకు రాజకీయ వైరాలు ఉండొచ్చు, ఆధిపత్య పోరు ఉండొచ్చు, మీరు లోపల చూసుకోర్రి.
దోస్తాన్లో కూడా తిట్టుకుంటాం, దున్నపోతు అనుకుంటాం, ఇంకోటి అనుకుంటాం, ఆ నుంచి రౌతీ దాకా దునియా అనుకుంటాం దోస్తాన్లు. కానీ అవి పక్కన అనుకోవాలి. మీరు లోపల కూర్చొన్నప్పుడు, సిట్టింగ్ చేసినప్పుడు ఇంకొకప్పుడు తిట్టుకోరి, మీరు ఏమన్నా మాట్లాడు. పబ్లిక్‌గా మీడియా ముంగట, మీడియా మైక్‌ల ముంగట ఉండి సాక్షాత్ ఒక రాష్ట్ర మంత్రిని, ఒక ఎస్సీ బిడ్డను పట్టుకొని, ఇంకో బీసీ నాయకుడు నువ్వు దున్నపోతు, దున్నపోతు రాలేదు, లేట్ అయింది. ఈ చిల్లర చేసి కరీంనగర్ జిల్లా పరువు తీయకుర్రి ఫస్టు. రాష్ట్రం పరువు తీయకుర్రి. రాష్ట్రం పరువు తీయకుర్రి. రాష్ట్రం పరువు పోతాంది. మీరు ఏమైనా అక్కడికొచ్చే పనులు చేసేటియో ఇంకోటి చేస్తే రాష్ట్రం పరువు పెరుగుతుంది. కానీ మీరు ఇట్లా చిల్లర కథలు చేసుకుంటా, మీరే తిట్టుకొని, మీరే కొట్లాడుకుంటా చేసుకుంటే, మీ అటో ఇటో మీ గవర్నమెంట్ ఇంకో 3 ఏళ్ళు వెళ్తుందా, ఇంక 10 ఏళ్ళు వెళ్తుందా తర్వాత విషయం. సర్కారు ఏలుడు కాదు ముఖ్యం. పరువు ఉండాలి కదా! పరువు లేకుండా మీరు 10 ఏళ్ళు వెళ్తేంది, 100 ఏళ్ళు వెళ్తేంది. ఏం ఉపయోగం వచ్చింది మీకు? ఇంకొకసారి ఇటువంటి గాలి తీసుకునే పనులు చేయకుర్రి. జర బుద్ధిగా, భయంతోటి ప్రజలు ఓట్లేసి గెలిపించిర్రు. వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతోటి పనిచేయరు తప్పితే, మీరు కొట్లాడుకొని జిల్లా పరువు తీసి, రాష్ట్రం పరువు తీసి అట్టిగా ఆగం కాకుర్రి. థాంక్ యూ.